హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో అంబానీ వెడ్డింగ్లో జరిగిన మీరు ఎక్కడా చూడని వినని అసలు ఏ మీడియా ఛానల్ కూడా మాట్లాడని కొన్ని హైలైట్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హైలైట్ నంబర్ 1, తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో 27 ఏళ్ల ఆదివాసీ మహిళ మీద శాండ్ మైనింగ్ లో ఇన్వాల్వ్ అయిన ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులు ఆమెను దారుణంగా లైంగికంగా వేధిస్తే ఆ ఇన్సిడెంట్ జరిగిన 15 డేస్ తర్వాత ఆ మహిళకు మెడికల్ కేర్ అనేది లభించింది. హైలైట్ నెంబర్ 2, మహారాష్ట్రలోని ఈ ఇయర్ జనవరి నుంచి జూన్ వరకు 557 మంది రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఇది స్వయంగా గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్. హైలైట్ నెంబర్ 3, వరదలతో అస్సాం కొట్టుమిట్టాడుతోంది. వరదల కారణంగా అస్సాంలోని 28 జిల్లాలో 23 లక్షల మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. వరదల కారణంగా ఏకంగా 1,59,509 కంటే ఎక్కువ జంతువులు ప్రభావితమయ్యాయి. హైలైట్ నెంబర్ 4, ల్యాన్సెట్ స్టడీ ప్రకారం గాజా డెత్ టోల్ 1,86,000 దాటింది. అంటే పాలెస్తీన్ పైన ఇజ్రాయెల్ చేస్తున్న దాడికి కారణంగా 1,86,000 మంది చనిపోయారని ల్యాన్సెట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. హైలైట్ నెంబర్ 5, గడిచిన కొద్ది రోజుల్లో మన దేశంలోని 3 టాప్ మోస్ట్ ఎయిర్పోర్ట్స్ ఘోరమైన స్ట్రక్చరల్ ఫెయిల్యూర్స్ ని చవిచూశాయి. జబల్పూర్ ఎయిర్పోర్ట్ రూఫ్ టాప్ కూలిపోయింది, ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ రూఫ్ టాప్ కూలిపోయింది, అండ్ రాజ్కోట్ ఎయిర్పోర్ట్ లో కూడా రూఫ్ టాప్ కొలాప్స్ అయిపోయింది. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఏ సంఘటన కూడా అంబానీ ఇంట్లో పెళ్లికి ఎలాంటి సంబంధం లేదు. కానీ మన చుట్టుపక్కల ఇన్ని దారుణాలు, ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా కూడా వాటి గురించి ఏ మాత్రం మాట్లాడకుండా ఎక్కువ శాతం ఒకరి ఇంట్లో జరుగుతున్న పెళ్లి గురించి మన దృష్టి ఉండటం అనేది మనం ఎటు వెళ్తున్నామని చెప్పడమే ఈ వీడియో సారాంశం. సో ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అలానే ఇలాంటి రీసెంట్ అప్డేట్స్ కోసం వెంటనే మీ మొబైల్ ఫోన్ లో ఛోటా న్యూస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి.